సభలోకి వచ్చినావు. నిన్నటి రోజు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియా యాజమాన్యాలపై రిపోర్టర్లపై వాడిన భాషను ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయసాయి రెడ్డి, నీకు సంస్కారం ఎటూ లేదు, పెద్దరికమూ లేదు. కనీసం నువ్వు వెలగబెట్టే ఆ రాజ్యసభ పదవికైనా నువ్వు గౌరవించి హుందాగా మాట్లాడతావు అనుకుంటే 100 అడుగులు దిగజారిపోయి నువ్వు మాట్లాడిన భాష నిజంగా సమాజం తలదించుకునే విధంగా ఉంది. మీరు కొట్లాడుకొని మీ కుటుంబ కథ చిత్రంలోకి మీడియాను లాగడమేంది? నీపైన ఆరోపణలు చేసింది ఎవరు? నీ మీద ఆరోపణలని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీరు కొట్లాడుకొని మీ కుటుంబ కథా చిత్రంలోకి మీడియాని తీసుకొచ్చి యాజమాన్యాలను మీరు ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మీకు మొదటి నుంచి అదే అలవాటు, బట్టగాల్చి ముఖాన వేయడం అవతలవాడి మీద మీకు తెలుసు ఇంతకాలం. అదే ఇప్పుడు మీకు ముద్దాయి విజయసాయి రెడ్డి మీడియా రిపోర్టర్లు, మీడియా సంస్థల మీద అబాసుపాలు, ఆయన మాట్లాడే భాష తెలుగు సమాజం క్షమించదు. ఇటువంటి సందర్భంలో ఆయన వ్యవహారం ఏదన్నా ఉంటే ఆయన సొంతంగా చూసుకోవాలి, కానీ మీడియా సంస్థలని లేదా వచ్చినటువంటి రిపోర్టర్లను వరే గిరే అని చెప్పి మాట్లాడడం బాధ్యత కాదు. అందులో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వయసు రీత్యా కానీ అక్కడ ఉన్న పదవి దృష్ట్యా కానీ హుందాగా వ్యవహరించాల్సింది పోయి ప్రెస్టేషన్కి పోయి ప్రభుత్వం పోయింది కదా అని చెప్పి ఆయన రిపోర్టర్లను ఒరే తెరే అని మాట్లాడడం అనేది సభ్యత సంస్కారం కాదు. ఇకనైనా ఆయన మార్చుకొని లేదా పిచ్చి ఆసుపత్రుల తిరిగి చేర్పించాల్సినటువంటి ఏదన్నా అవకాశం ఉందేమన్నా చూడాల్సిన అవసరం ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సభ్యుడిగా ఉంటూ A2 అంటే అది ఒక ఇనిషియల్ కాదు, అక్యూజ్ 2గా ఉంటూ ఎప్పుడు అనునిత్యం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అనేక సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ఈరోజు మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చాలా తీవ్ర స్థాయిలో ఖండించాల్సి ఉంది. తిరుపతి నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాము, ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా అతను క్షమాపణ చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పాలు పోసుకోవాలి. నీకు ఆగ్రహం కాదు, ఆడదాని చూసి నిగ్రహం ఉండాలి. నీకు నిగ్రహం ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మన దగ్గరికి సహాయానికి వస్తే వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి ఈరోజు ఆ చిచ్చుని మీడియా మీదకి పెట్టి నువ్వు ఈరోజు మీడియాని అప్రదిష్ట పాలు చేస్తున్నావా? మీడియా వారు పొద్దున్న లేచి టైము వేళాపాల ఎండా వాననక ఈరోజు సమాజంలో మంచి చెడ్డని సమాజాన్ని చూపిస్తూ ఉంటే నీలో కుళ్ళు కుటుంబాలు పెట్టుకొని నిన్ను ప్రజలు చిత్కరించుకుంటూ ఉంటే తన భర్తని ఈరోజు నువ్వు మోసం చేసిన ఆయన కేసు పెట్టి ఉంటే నువ్వు దాని మీద సమాధానం చెప్పకుండా వాళ్ళ నీ డబ్బులంతా అమ్మాయి బినామీగా పెట్టి ఒక ఎస్టీ మహిళని లొంగపరుచుకొని ఈరోజు మీడియా మీద నువ్వు ఎంత నీచంగా మాట్లాడినావు విజయసాయి రెడ్డి.